హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా పెన్షన్స్ తీసుకునే వారికి ఈ కార్డులు తప్పనిసరి, లేకపోతే పెన్షన్ కష్టమే. సదరం సర్టిఫికెట్ ఉన్నవారు ఇలా చేస్తే సరిపోతుంది. కొత్తవారు అంటే కొత్తగా సదరానికి అప్లై చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా ఇవి చేయాల్సిందే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు అందిస్తానండి. ఈరోజు మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఏమని అంటే, పాత సదరం సర్టిఫికెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు యూడిఐడి కార్డులకి తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. కానీ వాళ్ళు స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదండి. మెడికల్ చెకప్కి వెళ్ళాల్సిన అవసరం లేదంట. కేవలం యూడిఐడి కార్డులకి అప్లై చేసుకుంటే సరిపోతుందని మనకైతే ఈరోజు అప్డేట్ అయితే తెలిసింది. కాకపోతే ఎవరైతే సదరం సర్టిఫికెట్ కోసం కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు సదరం సర్టిఫికెట్ బదులు యూడిఐడి కార్డుకి అప్లై చేసుకుంటే వాళ్ళకి మెడికల్ చెకప్ అయితే చేసి యూడిఐడి కార్డులు అయితే జారీ చేస్తారంటండి. కొత్తగా అప్లై చేసుకున్నవారు అంటే కొత్తగా సదరన్ స్లాట్స్ ఎవరైతే బుక్ చేసుకొని సదరన్ సర్టిఫికెట్ కోసం కొత్తగా అప్లై చేసుకుంటారో వారికి యూడిఐడి కార్డులకు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి జిల్లాలో ఉన్న ఆసుపత్రికి ఒక డేట్ అయితే ఇస్తారు. ఆ డేట్ ప్రకారం వాళ్ళు మెడికల్ చెకప్కి వెళ్తే యూడిఐడి కార్డులు అక్కడ మొత్తం చెకప్ చేసిన తర్వాత యూడిఐడి కార్డులు అయితే జారీ చేస్తారంట. ఇట్లా కొత్త వారికి మాత్రం ఆల్రెడీ సదరం సర్టిఫికెట్లు ఉన్నవాళ్ళు మాత్రం క్యాంపులకి వెళ్ళాల్సిన అవసరం లేదంటండి. మెడికల్ చెకప్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. కంపల్సరీగా వాళ్ళకి జనరేట్ అయ్యి వస్తాయంట. ఓన్లీ ఆ కార్డుకి అప్లై చేస్తే చాలు. యూడిఐడి కార్డులకి అప్లై చేసిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి వాళ్ళకి యూడిఐడి కార్డు అయితే వచ్చేస్తుందంట. సదరం సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు కేవలం మీకు నెట్ సెంటర్కి కానీ మీ సేవలకు కానీ వెళ్ళి చక్కగా అప్లై చేసుకోవచ్చు అంటండి. యూడిఐడి కార్డులకి ఏం లేదు, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి లేదు. ఆధార్ కార్డు, మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబరు, సదరం సర్టిఫికెట్టు, ఈ 3 తీసుకొని వెళ్తే చాలండి. ఇది మన మొబైల్ నెంబర్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చండి. కానీ మనం నెట్ ద్వారానో లేకపోతే మీ సేవ ద్వారానో వెళ్తే ఇంకా మనకి ఎటువంటి పొరపాట్లు దొరకకుండా ఉంటాయి కాబట్టి నేను ఆ విషయం చెప్తున్నానండి. లేదంటే మన సొంతంగా కూడా మనం మొబైల్ ఫోన్లో నుంచి కూడా అప్లై చేసుకోవచ్చండి. దీనికోసం ఏం లేదు, మనం ఒక గూగుల్లోకి వెళ్తే చాలు. గూగుల్లోకి వెళ్ళి swavalanbana.gov.inలోకి వెళ్తే చాలు. అందులోకి వెళ్ళిన తర్వాత అందులో మన పూర్తి వివరాలు అప్లోడ్ చేస్తే చాలండి, మనకి కార్డ్ అయితే వచ్చేస్తుంది. కాకపోతే సొంతంగా మొబైల్ ఫోన్లో చేసుకోలేని వాళ్ళు మీ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్ కానీ నెట్ సెంటర్ కానీ వెళ్తే యూడిఐడి కార్డులకి అప్లై చేసుకోవచ్చండి. ఆల్రెడీ సదరం సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు మళ్ళీ స్లాట్ బుక్ చేసుకునే అవసరం లేదండి. ఓన్లీ యూడిఐడి కార్డులకి వివరాలు అందిస్తే చాలు. యూడిఐడి కార్డు అయితే వచ్చేసింది జనరేట్ అయ్యి. అసలు ఇప్పటి వరకు కూడా సదరం సర్టిఫికెట్ అనేది లేకపోతే వాళ్ళు కూడా యూడిఐడి కార్డుకి అప్లై చేసుకోవాలి. యూడిఐడి కార్డులకు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి అక్కడ జిల్లా హాస్పిటల్లో ఎప్పుడు డేట్ ఇస్తారో అప్పుడు ఆ డేట్కి వెళ్ళి మెడికల్ చెకప్ చేయించుకుంటే వాళ్ళు సదరం సర్టిఫికెట్కి బదులు యూడిఐడి కార్డు మంజూరు చేస్తారంటండి. సో ఈ కార్డు అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలండి. ఆసరా పెన్షన్స్ తీసుకునే ప్రతి ఒక్కరి దగ్గర, ఇటు తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ ఈ ఆదేశాలు అయితే జారీ చేశారు. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ ఇవి తప్పనిసరి చేస్తున్నారండి. యూడిఐడి కార్డులు లేకపోతే కనుక ఫ్యూచర్లో పెన్షన్ కూడా కట్ చేసే అవకాశాలు ఉన్నాయంట. సో మీరైతే తొందరగా యూడిఐడి కార్డులకి అప్లై చేసుకోండి. ఎవరు కూడా లేట్ చేయొద్దు దయచేసి. సో అర్థమైంది కదండి. ఆల్రెడీ సదరం సర్టిఫికెట్లు ఉన్నవాళ్ళు మాత్రం ఓన్లీ యూడిఐడి కార్డులకు అప్లై చేసుకుంటే చాలు, వాళ్ళకి ఆటోమేటిక్గా పోస్టులు వచ్చేస్తుంది. కాకపోతే సదరం సర్టిఫికెట్లు కొత్తగా అప్లై చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు మెడికల్ క్యాంపులకు వెళ్ళాలి. అక్కడ వాళ్ళు చెకప్ చేసి మెడికల్ బృందం చెకప్ చేసిన తర్వాత వాళ్ళకైతే యూడిఐడి కార్డులు మాత్రమే జారీ చేస్తారు. ఇక సదరం సర్టిఫికెట్లు అనేవి జారీ చేయరు. ఇది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మీకు పోస్ట్లో అయితే ఈ కార్డు వస్తుందండి. దానికి ఒక టైం లిమిట్ అనేది ఏం లేదు, ఎప్పుడైనా రావచ్చు. ఒక 2 నెలలు గ్యారెంటీగా పడుతుందండి. ఒకవేళ కనుక మీకు ఇంకా కార్డు కనుక ఇంటికి రాకపోతే అప్లై చేసిన తర్వాత కూడా పోస్టల్ శాఖకు వెళ్ళి అంటే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ కార్డు ఏమన్నా వచ్చిందేమో వెనక్కి వెళ్ళిందేమో మీరు లేనప్పుడు అని చెప్పేసి అని చూసుకోండి.
ఒకవేళ పోస్ట్ ఆఫీస్‌లో గూడా లేకపోతే, మీకు దగ్గరలో ఉన్న మీ జిల్లా వికలాంగుల సంక్షేమ కార్యాలయాలన్నీ ఉంటాయండి. అక్కడికి వెళ్ళి మీ కార్డయితే తెచ్చుకోవచ్చు. అక్కడ ఉంటాయండి. వాళ్ళు వెతికిస్తారు. వెనక్కి వెళ్ళిన కార్డ్స్ అన్నీ గూడా ఇక్కడ అందుబాటులో ఎవరైతే ఉండరో, పోస్టల్ శాఖ ద్వారా వచ్చిన కార్డ్స్ ఎవరైతే తీసుకోరో, వాళ్ళందరి కార్డులు గూడా తిరిగి వెళ్తే వికలాంగుల సంక్షేమ కార్యాలయాలకు వెళ్తాయి. దయచేసి మీరైతే ఇది గుర్తుపెట్టుకొని మీ కార్డయితే అక్కడికి వెళ్లి తీసుకొచ్చుకోండి. నెక్స్ట్ వీడియోలో సదరన్ సర్టిఫికేట్‌లో స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే ఏం చేయాలనేది కూడా నేను తప్పకుండా చెప్తానండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌లో, ఫ్యామిలీ మెంబర్స్‌లో అందరికీ షేర్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ.